తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొడేల. మనమందరం పోర్టుల గురించి, హార్బర్ల గురించి వినుంటాం, కానీ అవి ఎలా నిర్మాణం చేస్తారు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పోర్టులు ఎలా నిర్మాణం అవుతాయి అన్నది స్టెప్ బై స్టెప్ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. నేడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధి మూలపేటలో అయితే ఒక పోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది. గడిచిన కొన్ని నెలలుగా శరవేగంగా అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణంలో ముందుగా లోతు తక్కువగా ఏదైతే ఈ నిర్మాణానికి అనువుగా ఉన్న ప్లేస్ని ఎంచుకోవడం ద్వారా మూలపేటను మొదటగా ఎంచుకున్నారు. మనం ప్రస్తుతం మనం ఏదైతే సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల లోపలగా ఉన్నాం. ఇంతవరకు అయితే నిర్మాణం అయితే పూర్తిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక జెట్టీలు వంటివి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. దానికన్నా ముందు 2 సైడ్ ట్రాక్లను ఏర్పాటు చేసి వాటర్ని ముందు బ్రేక్ చేయడాన్ని ఇక్కడ నిర్మిస్తారనమాట. ఏదైతే 2 సైడ్ ట్రాక్లను ఏర్పాటు చేసి ఈ సెంటర్ ప్రాంతంలో వాటర్ కెరటాలు వంటివి పెద్ద ఇబ్బందులు రాకుండా బ్రేక్ వాటర్ ప్రాంతం అంటారు ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంతం అంతా కూడా ముందు వాటర్ తీరాలు ఏదైతే అలలు వంటి ఉధృతి ఎక్కువగా ఉండకుండా ఈ ప్రాంతంలో ముందు వాటర్ని బ్రేక్ చేస్తారు. ఈ ఏదైతే 2 జెట్టీలు లాంటివి నిర్మాణాలు పెద్దవి ఉన్నాయో వీటి మధ్యగా బోట్లు అయితేనేమి ఇతర పెద్ద నౌకలు వంటివి లోపల వచ్చే విధంగా అంత పెద్ద ఏర్పాటు అయితే ప్రస్తుతం ఈ మూలపేటలో జరుగుతుంది. గడిచిన కొన్ని నెలలుగా శరవేగంగా జరుగుతుంది. అనేక మంది ఇంజనీర్లు వచ్చి ఈ మూలపేట నిర్మాణంలో అహర్నిశలు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ పోర్టు ద్వారా అనేక ప్రాంతాలకు దేశ విదేశాలకు కూడా నౌకల ద్వారా ఎగుమతి దిగుమతులు చేసే ప్రయత్నాలు అయితే జరిగేందుకైతే ప్రస్తుతం అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం జరుగుతున్న ఈ మూలపేట పోర్టు సామర్థ్యం 23.5 మిలియన్ టన్నులుగా ఉంది. 4 బెత్తలు నిర్మిస్తారు. NH-16కు అనుసంధానం చేస్తూ 13.8 కిలోమీటర్ల 4 రోడ్ల 4 లైన్ల రహదారి నిర్మాణం చేపడతారు. అదేవిధంగా ఏదైతే టెక్కలి నియోజకవర్గం పరిధి నౌపాడు జంక్షన్ నుంచి పోర్టు వరకు 10 కిలోమీటర్ల పైన రైల్వే లైన్ కూడా ప్రధానంగా ఈ పోర్టుకు అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ కూడా నిర్మిస్తారు. గొట్టా బ్యారేజ్ శ్రీకాకుళం జిల్లాలో పేరొందిన బ్యారేజ్ అయితే అక్కడ నుంచి 50 కిలోమీటర్ల పైప్ లైన్తో 0.5 MLD నీటి సరఫరా చేస్తారు. పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల్లో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమల వంటివి కూడా ప్రస్తుతం ఈ మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే మనకి 3 కిలోమీటర్ల అవతలైతే సముద్ర తీరం ఉంది. అక్కడ నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రస్తుతం నా దిగువ కిలోమీటర్ లోతున సుమారు 100 అడుగుల పైనే సముద్రం పైన ఉన్నాం. దీని దగ్గర ఏదైతే అనేక రకాల రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్లను ఇప్పుడు ఏదైతే ఒక 80 అడుగుల రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి దిగువ ఎంత 80 అడుగుల రహదారి బేస్ వచ్చిందంటే దిగువ కూడా ఇంచుమించు 200 అడుగుల వరకు అయితే వెడల్పు అయితే ఉంటుంది రాళ్ళు. ఆ 200 అడుగులు పైకి వచ్చేసరికి 80 అడుగులు మిగులుతుంది. పెద్ద పెద్ద రాళ్ళను ముందు దిగువకేసి ఆ పైన అలా స్పేస్ పెంచుకొని వస్తారు. దీనికి ఆనుకొని పోర్టులో ప్రత్యేకంగా నిర్మించే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కొన్ని భారీ 100 టన్నుల బరువున్న పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి. దాన్ని సపరేట్గా ఈ కాంక్రీట్ నిర్మాణాలతో నిర్మాణం చేస్తారు. అవి కూడా ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ బ్రేక్ వాటర్ని నిర్దేశించే ప్రాంతంలో అవి కూడా వేసి ఏదైతే ఈ వాటర్ జెట్టి లాంటివి ఉన్నాయి ఇవి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తిస్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా ఒక పోర్టు నిర్మాణం అవుతుంది. ఇందుకు సంబంధించి విశ్వసముద్ర కంపెనీ శరవేగంగా నిర్మాణ పనులు అయితే చేపడుతుంది. ఇదే కనుక జరిగితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పటంలో కూడా మరింత ఉన్నతంగా ఎదుగుతుందని చెప్పి జిల్లా వాసులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఉన్న ప్రాంతం సముద్ర మట్టానికి 100 అడుగుల పైన ఉన్నాం. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఈ జెట్టీని ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇది మరి కొంత ముందుకెళ్తుంది. మనకు అక్కడ మరొక 2 కిలోమీటర్ల దూరంలో ఇంకో జెట్టీ వంటి నిర్మాణం కనిపిస్తుంది. అది కూడా ఇటు ఆనుకొని వస్తుంది. ఈ రెండింటికి మధ్యగా ఈ ప్రాంతంలో ఈ పోర్టు వంటిది, హార్బర్ వంటిది నిర్మాణం జరుగుతుంది. పోర్టు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇందులోకి వచ్చి షిప్లన్నీ వస్తాయి. ఎగుమతి దిగుమతులు ఈ ప్రాంతం నుంచే మిగిలిన ప్రాంతాలకైతే జరుగుతుంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా వాసులు పోర్టు నిర్మాణం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఇక్కడికి వస్తున్నారు. అనేక మంది నిత్యం వచ్చి ఈ పోర్టు ఎలా నిర్మాణం జరుగుతుందని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ నిర్మాణం కనుక పూర్తయితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కూడా మరో మెట్టు ఎక్కే అవకాశం ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా పోర్టు ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.